ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నైట్ మిగిలిపోయిన అన్నం అలా ఉంటే పాడేయకుండా ఇట్లా పాలక్ రైస్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. మీ దగ్గర సన్న బియ్యం ఉంటే సన్న బియ్యంతో చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 1.5 వాటర్ చాలు, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర కట్టని ఒకటి తీసుకుంటున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న పాలకూరని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అలా బాయిల్ చేసుకోవాలి. మరి అంత బాయిల్ చేసుకోవద్దు, తొందరగానే బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన తీసుకోవాలి, మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దీంట్లో 7-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ఇలాచీలు తీసుకోవాలి. ఇలాచీలు తీసుకున్న తర్వాత 2 దాల్చిన చెక్కలు తీసుకోవాలి, 7 లవంగాలు తీసుకోవాలి. అంతే అండి, దీనిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. ఆయిల్ మొత్తం సపరేట్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఒక 2-3 మినిట్స్ అలా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని చల్లుకుంటే అయిపోతుంది వేడి వేడి పాలక్ రైస్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.